అతిపెద్ద రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర. ఈ ఆధ్యాత్మిక జాతరకి శ్రీకారం చుట్టారు. జూలై 16న పూరి రథయాత్ర జరగనుండగా అందుకు సంబంధించిన కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. స్నాన పౌర్ణమి కార్యక్రమం పూర్తవడంతోనే ఇక బలభద్ర సమేత జగన్నాథుడు ఏకాంత వాసానికి తరలాడు. ఇక నవ యవన దర్శనం రోజున రథయాత్ర ప్రారంభం కానుంది. ఇంతకీ ఏ స్నాన పౌర్ణమి ఏంటి, అలాగే నవ యౌవన దర్శనం అంటే ఏంటి? వాచ్ ది స్టోరీ. పూరి జగన్నాథుని రథయాత్రకు శ్రీకారం. జగన్నాథ స్వామి స్నాన యాత్రతో ఆరంభం. ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పూరిలో జగన్నాథ స్వామి రథయాత్రకు ముందు జరిగే ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో దేవస్నాన యాత్ర వేడుకలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. దీంతోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రథయాత్రకి మొదటి ఘట్టం ప్రారంభమైనట్లయింది. స్నానయాత్ర తర్వాత 15 రోజులకు అంటే జూలై 16న రథయాత్ర ఉత్సవం జరుగుతుంది. స్నాన పౌర్ణిమగా జగన్నాథుని ఆలయంలో కనుల పండుగగా ప్రారంభం కాగా లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను వీక్షించారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రను ఆలయ గర్భగుడి నుంచి ప్రత్యేక ఊరేగింపుగా స్నాన వేదిక వద్దకు తీసుకురాగా ఇక్కడి పవిత్రమైన బావి నుంచి తీసుకువచ్చిన నీటితో అభిషేకం చేశారు. 108 కలశాలతో దేవతామూర్తులకు స్నానాభిషేకం గావించగా ఈ కార్యక్రమం అంతా వేద మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతాల మధ్య సాగింది. దేవస్నాన పౌర్ణిమ సందర్భంగా జరిగే ఈ స్నాన యాత్ర ప్రపంచ ప్రసిద్ధి పొందిన జగన్నాథ రథయాత్రకు ముందు జరిగే కీలక ఆధ్యాత్మిక ఘట్టంగా భావిస్తారు. స్నాన కార్యక్రమం అనంతరం స్వామివారు అనసార కాలంలోకి ప్రవేశిస్తారు. ఈ సమయంలో దేవతామూర్తులను భక్తులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వకుండా ప్రత్యేక గదిలో ఉంచుతారు. జరిగిన స్నానయాత్రతో దేవతామూర్తులు అలసిపోయి ఉంటారని, అందుకే తిరిగి 16 రోజుల తర్వాత మాత్రమే దర్శనానికి తీసుకువస్తారు. అలా అప్పుడు ఇచ్చే దర్శనం నవ యవ్వన దర్శనంగా పిలుస్తూ ఉంటారు. ఇది జరిగిన తర్వాత రథయాత్ర ప్రారంభమవుతుంది. మరోవైపు జూలై 16న జరిగే జగన్నాథ స్వామి రథయాత్ర కోసం ఇప్పటికే అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుక కోసం ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలపై యంత్రాంగం సిద్ధమవుతోంది. కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ వేడుక భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు ప్రతీకగా ఒడిశావాసులు భావిస్తారు.